గుజరాత్లో భారీ ఉగ్రదాడుల కుట్రను దర్యాప్తు ఏజెన్సీలు ఛేదించాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 5 అనుమానితులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తాజాగా అరెస్ట్ చేయగా ఈ కేసులో మరిన్ని విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. కేవలం అనుమానితులు కాదని దేశంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు విస్తృత ప్రణాళికలు రచించారని తెలుసుకున్నారు. చూడ్డానికి అమాయకులుగా ఉన్న దేశంలో మారణ హోమం సృష్టించడానికి పెద్ద ప్రణాళికే వేసింది ఈ ఉగ్రమూక. ఈ క్రమంలో ఏటీఎస్ అధికారులు వెల్లడించిన వివరాలతో గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టడం ఖాయం. అరెస్టైన నిందితుల్లో 2 జమ్మూ కాశ్మీర్కు వెళ్లి ఏకంగా 40 రకాల ఉగ్ర నైపుణ్యాల్లో శిక్షణ తీసుకున్నట్లు తేలింది. ఇందులో AK-47 ఆస్ట్రల్ రైఫిళ్లను వాడడం నుంచి అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు తయారు చేయడం, ఇంకా విషవాయువులను సిద్ధం చేయడం వంటి దారుణమైన శిక్షణలు ఉన్నాయి. సాధారణ సేంద్రియ పదార్థాలను ఉపయోగించి ప్రాణాంతక కార్బన్ మోనాక్సైడ్ వాయువును ఎలా తయారు చేయాలో కూడా వీరు నేర్చుకున్నారని తెలిపారు అధికారులు. విదేశాల్లో ఉన్న అబ్దుల్లా అనే ఒక హ్యాండ్లర్ ఆదేశాల మేరకు ఈ ఉగ్ర మ్యాజిల్ కార్యకలాపాలు సాగినట్లు గుర్తించింది ఏటీఎస్. ఈ ముఠా తమ నెట్వర్క్ను స్థానికంగా విస్తరించడానికి వడోదరాకు కూడా వెళ్లింది. అక్కడి ఒక కశ్మీరీ యువకుడిని సంప్రదించి భవిష్యత్తు ఉగ్ర కార్యకలాపాలకు అవసరమైన లాజిస్టిక్ ఏర్పాట్ల గురించి చర్చలు జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఉగ్రముఠా 2023 నుంచి 2026 ఫిబ్రవరి మధ్యకాలంలో 8 వేర్వేరు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల పరీక్షలు నిర్వహించింది. పేలుడు టైమర్ మెకానిజమ్స్, డిటోనేషన్ పద్ధతులను అధ్యయనం చేయడానికి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల తర్వాత సోడియం ఫాస్ఫేట్, వైర్లు వంటి కీలక సామాగ్రిని చెత్తకుండిలో పడేశారు. ఫోరెన్సిక్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకుని శాస్త్రీయ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. విదేశీ హ్యాండ్లర్ నుంచి వీరికి 3 లక్షల నిధులు అందినట్లు కూడా పోలీసులు తెలుసుకున్నారు. ఈ డబ్బుతో ఒక కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి దాడుల కోసం రెక్కీ నిర్వహించారు. అహ్మదాబాద్లోని గార్డెన్ తరహా హోటల్ను ప్రధాన లక్ష్యంగా ఎంచుకుని అక్కడ పేలుళ్లు జరిపేందుకు ప్రణాళిక వేశారు ఉగ్రవాదులు. ఈ మేరకు నిందితులు హోటల్ను పరిశీలిస్తున్న సమయంలోనే ఏటీఎస్ వారిని చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకుంది. అసలు ఈ కుట్ర వెనుక ఉన్న లోతైన మూలాలు ఏమిటో పరిశీలిస్తే నిందితుల స్థావరాల్లో చేపట్టిన సోదాల్లో 43 జిహాదీ పుస్తకాలు, డిజిటల్ మాన్యువల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పుస్తకాలు యువతను తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షించేందుకు ఉపయోగపడుతున్నాయని అధికారులు ఆరోపించారు. ముఖ్యంగా ఖడియాసన్లోని ఒక మదర్సాలో ప్రధాన నిందితుడైన అమీన్ షేరా యువతను రెచ్చగొట్టడానికి వీటిని వాడుతున్నాడని తేలింది. ఈ కేసులో విదేశీ ఉగ్ర సంస్థలతో వీరికున్న సంబంధాలు, నిధుల లావాదేవీలు, ఇంకా స్థానికంగా ఈ ముఠాకు సహకరించిన వ్యక్తుల పాత్రపైన ఏటీఎస్ దర్యాప్తు కొనసాగిస్తోంది. జూలై 2న ఏటీఎస్ దారుల్ ఇస్లాం గుజరాత్ జైషే మహమ్మద్ అనే పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిన 8 మందిని అరెస్ట్ చేసింది. వారి నుంచి జేఈఎం జెండా, మసూద్ అజహర్ రాసిన జిహాద్ సంబంధిత పుస్తకాలు, అతనికి రాసిన ఒక లేఖ, ఇంకా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఉద్దేశించిన 1,30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మెహసానా జిల్లాలోని కడీ కోర్టులో ఏటీఎస్ అధికారులు హాజరుపరిచారు. గుజరాత్లో ఈ ఉగ్ర కుట్రను ఛేదించడం నిజంగా ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. కాకపోతే ఈ కేసులో మరిన్ని లోతైన విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. విదేశీ హ్యాండర్ల పాత్ర, నిధుల ప్రవాహం, ఉగ్ర మ్యాజిల్ విస్తృతి తెలియాల్సి ఉంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్.